వీకా సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం 2026 ఫిబ్రవరి నెలలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి స్థానిక కార్పొరేటర్లు చెప్పారు. కల్లూరు రేకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ ను ఛత్రపతి శివాజీగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలను ప్రజలందరూ ఆదరించాలని వారు కోరారు. అది మెయింటైన్ చూడండి అందరూ మహేష్ గౌడు ధనంజయన్న ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దమ్మ గారికి పుష్పగుచ్చకి స్వాగతం పలుకుతున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తగ్గట్టుగా కూడా భారతదేశంలో మేమందరం ఒకటే, మేము భారతీయులం. కులమతాలు ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటాం, వాళ్ళు మొక్కుకుంటాం. కానీ మేమందరం ముందర భారతీయులం. మాది భారతదేశం. మా దేశం పైన ఎవరు కన్నెత్తి చూసినా కూడా మేము సహించం. అందరం కూడా ఒక సైనికుల వల్ల పోరాడతామని తెలియజేయాలి. మనం అప్పుడే కూడా మన భారత ప్రభుత్వానికి అందరం మద్దతు తెలపాలా. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి అంటే గుంటు పెట్టిపోతుంది. మనం బాగా ఆలోచన చేయాలి, దూర దృష్టితో ఆలోచన చేయాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే 4-5 రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి మనందరం కూడా గట్టి మద్దతు తెలపాలని భారత ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారము. ఈరోజు వై జంక్షన్కి ఛత్రపతి శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం జరిగింది. చాలా సంతోషము. గత 5 ఏళ్ల నుంచి పోరాటం చేసినా కానీ అది గత ప్రభుత్వంలో కాలేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మన జిల్లా మంత్రివర్యులు ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భరత్ గారు చేతుల మీదుగా ఇది ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈ సర్కిల్ చాలా పెద్దది. చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విగ్రహం ఛత్రపతి శివాజీ గారిది విగ్రహం పెట్టి అలాగే సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఎప్పటి నుంచో భావించాం. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడ వారంతా ఈ ఏరియా వాళ్ళంతా కూడా మమ్మల్ని కోరడం జరిగింది. ఆ రోజే మాట ఇచ్చాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పేసి ఈ రోజు ఆ మాట మేరకే ఈ సర్కిల్కి నామకరణం చేయడం జరిగింది. ఫిబ్రవరిలో ఛత్రపతి శివాజీ గారిది జన్మదినం ఉంది. అప్పటికంతా ఏర్పాటు చేయాలనే విగ్రహం కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. దీనికి అందరి సహాయ సహకారాలు ఉండాలి. అందరి సహకారంతో జిల్లాలోనే భారీ ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మనమంతా హిందువులము. అందరూ మొన్న పహల్గామ్ దాడి కూడా చాలా హేయమైన చర్య. ఎందుకంటే దాన్ని ఎవ్వరూ ప్రోత్సహించరు. నరేంద్ర మోదీ గారు కూడా దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని దీన్ని తప్పకుండా మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా ఇవి జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరం భాగస్వాములై ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కూడా నేను అందరినీ కోరుతున్నా. మనమంతా హిందువులము. హిందువుల తర్వాతనే అన్ని మతాలు వచ్చాయి. కాబట్టి మనమంతా మన దేశం కోసం, మన ప్రాంతం కోసం మనమంతా కష్టపడాలి. మనమంతా భాగస్వాములు కావాలి. మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ఇప్పుడు మన పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చేర్తారెడ్డి గారు మరియు కర్నూలు ఎమ్మెల్యే మరియు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారి సహకారంతో, సహాయ సహకారాలతో మన నాయకులు బజరంగ దళ్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇక్కడ మేమైతేనేమి అందరి పోరాటంతో దీన్ని శివాజీ సర్కిల్గా నామకరణం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు జనార్దనాచారి. నేను ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తాను.